వైజాగ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈరోజు కీలకంగా మారుతున్న అంశం ఏంటంటే ఈ యొక్క సిబిఐ అధికారులను ఏపీ అధికారులు అడ్డుకోవడం. అంటే ఆ రోజు ఈ యొక్క సిబిఐ అధికారులు ఇక్కడ ఇలా డ్రగ్స్ ఉన్నాయని వారికి ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడం. అయితే చేరుకున్న తర్వాత కూడా ఏపీ అధికారుల నుంచి వాళ్ళకు ఒత్తిడి రావడం, అంటే వారి యొక్క పనిని సక్రమంగా నిర్వహించకుండా ఏపీ అధికారులు అడ్డుకున్నారనే వార్త ఇప్పుడు బలంగా మారుతుంది. విచారణ కూడా ఈ కోణంలో కూడా సాగుతుంది. అంటే వీళ్ళని ఎవరు పంపారు, ఎవరు ఇంతలా అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇవన్నీ అంశాలు ఈరోజు జడ్జి గారి ముందుకు కూడా వెళ్ళినట్టున్నాయి. సో ఇదంతా ఒక కుట్ర కోణం ఉంది ఇందులో ఖచ్చితంగా. అది ఎవరున్నారో అనే విషయాలను ఈరోజు సిబిఐ వారు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు సిబిఐ అధికారులు ఏపీ సంబంధించినటువంటి పోలీసులో ఎవరైనా అధికారులు అడ్డుకునే సామర్థ్యం ఉందంటారా? ఉంటే అసలు ఏ కోణం, ఎవరు ఎంత బలవంతులు వాళ్ళ వెనకాల ఉంటే వాళ్ళు అడ్డుకుంటారు అనేది ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మరి దీని వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? బలం లేదు, పాడు లేదు. సుబ్బు గారు అవినాష్ రెడ్డి కేసులో చేసినట్టు చేయాలని చూశారు. భారతదేశ చరిత్రలో అరెస్ట్ కాకుండా బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి ఎవరన్నా ఉన్నారు అంటే మన తెలంగాణ న్యాయ కోవిదులు, మన జడ్జీలు అనుకుంటాం. అవినాష్ రెడ్డి జైలుకి పోలేదు, ఒక్క నిమిషం కూడా అరెస్టు ఉండలేదు. కానీ సిబిఐ అధికారులు అఫిడవిట్ ఏమి ఇచ్చారు? మేము అరెస్ట్ చేశాము, తెలంగాణ హైకోర్టులో బెయిల్ వచ్చిందా లేదా? అంటే రాజకీయ అధికారం పక్కన ఎవరు మ్యానిపులేట్ చేసి ఉంటారనుకుంటున్నావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఇప్పుడంటే ఎన్డీఏ అలయన్స్ కుదిరింది, కానీ జగన్మోహన్ రెడ్డిదే అదానీ టు దేశ ప్రధాని, ఈ లింక్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు, అదానీ గారు, అదానీ నుంచి ప్రధాని కాడికి పోయినటువంటి ఆ కేసులో ఒక హత్యలో నిందితుడిగా ఏటుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ వాళ్ళు ఎక్కడి దాకా పరిగెత్తారు? కర్నూలు దాకా పరిగెత్తితే కనీసం ఆ రోజు రాష్ట్ర పోలీసు కర్నూలు ఎస్పీ గారు చేతులెత్తేసిన మాట వాస్తవమా కాదా? హాస్పిటల్లో కూడా బానీ లేదుగా. సిబిఐ అధికారుల్ని అడ్డుకున్న మాట వాస్తవమే కదా. అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి జెడ్పీటీసీలో మండల అధ్యక్షులు, వైసీపీ కార్యకర్తలందరినీ మోహరించి కనీసం సిబిఐ అధికారుల్ని లోపలకు కూడా పోకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర గల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు. దీంట్లో ఉంగిలి పెట్టకుండా ఎట్టుంటారా? పెట్టుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పోర్ట్లన్నీ జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉండవు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆడ ఏమి పీకలేక కస్టమ్స్ అధికారులు మన పర్మిషన్ తోటే కంటైనర్ లోపలికి పోయినా బయటకు వచ్చినా ఆడ కస్టమ్స్ అధికారులు ఉంటారు. కస్టమ్స్ దేని కిందకు ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఇంటర్పోల్ దేని కింద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సిబిఐ దేని కింద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ ప్లేస్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధి, రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో లేదు. అదే కానీ ప్లేస్ రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో కానీ ఉంటే సిబిఐ వాళ్ళని అడుగు కూడా పెట్టనిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆ జోన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఒకటి సింపుల్గా చెప్తాను, కోస్టల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ కోస్టల్ ప్రాంతం కానించి బోర్డర్ నుంచి 10 కిలోమీటర్ల దాకా అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మెరైన్ పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది, రాష్ట్ర పరిధిలోకి రాదు. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా సిబిఐ అధికారులు ఢిల్లీని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సిబిఐ అధికారులు లోకల్ ఎవరు చెప్పాల్సిన పనిలే, వాళ్ళ ప్లేస్లోకి వాళ్ళకపోవటానికి వీళ్ళకేం పని? సీఎంకి ఎందుకు చెప్పాలా? సీఎంఓ ఆఫీస్కి ఎందుకు చెప్పాలా? మనకు ఫెడరల్ సిస్టంలో భాగంగా సిబిఐ అధికారులు దర్యాప్తు చేయాలనుకుంటే ఒక రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలా, మా రాష్ట్రంలో ఈ సమస్య ఉంది కాబట్టి మీరు వచ్చి కన్సర్న్స్ లెటర్ ఇవ్వాలా. కాబట్టి ఆ కన్సర్న్స్ లెటర్తో పని లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? కంటైనర్ని సీజ్ చేశారు. ఆ కంటైనర్లో ఉన్నటువంటి వాటిని తీసుకున్నారు. దాన్ని ఏం చేశారంటే ఎన్ఎఫ్సిఎల్ అని ఉంటుంది మనకి, నార్కోటిక్స్ ల్యాబొరేటరీ అనేది గుజరాత్లో ఉంటుంది, దానికి పంపించారు. ఈ నార్కోటిక్స్ మత్తు మందులు, తర్వాత సైకోట్రోపిక్ అంటే పదార్థము పంపించారు. 49 శాంపుళ్ళు పంపిస్తే 27 శాంపుల్లో దాదాపుగా 9 డ్రగ్లు నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలలాగా 9 డ్రగ్లు ఉన్నాయి, మేజర్ డ్రగ్లు. ఆప్టోమైను, చెరస్సు, దాని తర్వాత కొకైను, తర్వాత గంజాయి, హెరైను, ఎల్ఎస్డి, మెథోడోను,
మార్ఫిన్ను, నల్లమందు, ఈ 9. ఈ 9లో నేను చెప్పిన ఈ 9లో 4 రకాల అవశేషణాలు ఆ వచ్చినటువంటి ఆ కంటైనర్లో ఆ 25,000 కిలోలు అంటే 25 టన్నులు ఉందని తేట తెల్లమైపోయింది. ఆ రిపోర్ట్ వీళ్ళకి పెట్టలా, కోర్టు జడ్జి ముందు పెడతారు ఆ రిపోర్టు. పోలీసు వాళ్ళకి ఎందుకు ఇస్తారా? ఈయన ఎగబొట్టుకొని పోతే, కాకి సొక్కా ఎగబొట్టుకొని పోతే ఆయనకి ఇస్తారా ఇది రిపోర్ట్? సిబిఐ అధికారుల కోర్టు జడ్జి ముందు రేపు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిదన్న సంగతి అందరికీ తెలిసే, వాళ్ళు యువజన శ్రామిక రైతు పార్టీలోని ఆయన పిఎస్సి చైర్మన్గా కూడా ఉన్నాడంట. ఆయన నాగులుపులపాడు మండలం ఈదుమూడి గ్రామం వైసీపీ పార్టీ అని తేట తెల్లమైపోతా ఉంది. నేననేది సుబ్బు గారు ఒకటి ఆలోచిద్దాం మనం. అంటే నాకు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎంత స్పష్టంగా వైసీపీ వ్యక్తి వాళ్ళతో తిరుగుతున్నాడు, ఆ పార్టీలోనే పదవులు ఉన్నాయి. మరి ఇంకా ఈ యొక్క సాక్షి పత్రికల్లో పురంధేశ్వరి బంధువు అని, తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పి ట్రెండ్ చేయడం, చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని చెప్పడం, అంటే ప్రజలు అంత దారుణంగా అబద్ధాలు నమ్ముతారని వీళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్తున్నారంటారా ఏంటి? అలా వాళ్ళకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు రాసుకోవటానికి సాక్షి పేపరు, చూసుకోవటానికి సాక్షి టీవీ ఇచ్చిపోయాడు. అందువల్ల వాళ్ళు ఏదైనా రాస్తారు. ఆ రోతరాతలు మనం ఎందుకు ఆ ట్రాప్లో పడాలా? ఉన్న వాస్తవాలు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పుకుందాం మనం. వాళ్ళు రాసే రోతరాతలు ఎవరు వాళ్ళ పేపర్ కానీ ఆ దొమ్మ అంతుంటే వాలంటీర్లు పెట్టి ఎందుకు కొనిస్తాడండి? అనధికారికంగా సర్క్యులర్ను ఈనాడు పేపర్ను తొక్కేయటానికి, ఆ సర్క్యులర్ పెంచుకోవటానికి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ వాలంటీర్ల చేత కొనిపించినటువంటి, అంటే డబ్బులు ఇచ్చి కొనిపించిండు. వాలంటీర్లకు 5,000 అయితే 5,200 ఇచ్చి ఢిల్లీలో ఏం చేశారు తెలుసా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంప్లైంట్ చేసిండ్రు ఈనాడు పేపర్ వాళ్ళు. ఈ క్రైటీరియాలకు తీసుకోపోకండి ఈ పేపర్లు అని చెప్పి బ్యాన్లో పెట్టేశారు. ఎవడు నమ్మతాడు ఆ సాక్షి పేపర్ని, ఆ సాక్షి టీవీని? అందువల్ల నేను అంటుండేది ఇది కాదు, మనకి పాయింట్ ఆర్డర్ ఇది కానే కాదు. మేజర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యాపారం అంతా చేస్తుండేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ డిస్టిలరీస్ 100 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చి కేవలం 16 డిస్టిలరీస్కి మాత్రమే షాపుల్లో పెట్టి అమ్ముకుంటారు. పేరుకేమో ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్లో 100 డిస్టిలరీ లిస్ట్ ఉంటుంది. దాంట్లో 16 డిస్టిలరీస్కి మాత్రమే 80% దాకా డ్రగ్స్ కొన్నారు. నేను ఇది కొత్త ఉన్నాయి కదా, ఏంది ప్రెసిడెంట్ మెడలు, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ బీరు, స్పెషల్ టేటస్, దీంట్లో సబ్స్టాన్సెస్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్ బయటికి తీయాల. గవర్నమెంటు ఏం చేయాలంటే, ముఖ్యమంత్రి సచ్చేలత నిరూపించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అయితే లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయో, అదాని డిస్టిలరీ ఇప్పుడు పుట్టింది, అది విజయసాయి రెడ్డి కంపెనీ అని సంగతి అందరికీ తెలుసు. అదాని డిస్టిలరీ దాంట్లో ఏమేమి అయితే సబ్స్టాన్సెస్ ఉన్నాయో ఆ రిపోర్ట్ బయటికి తీయాలి నార్కోటిక్స్ డ్రగ్స్ వాళ్ళు. తర్వాత ఏంటంటే, ముందు దాకా అలవాటు ఉంటుంది కదా సుబ్బు గారు, కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని, అర్థమవుతుందా, దాంట్లో సబ్స్టాన్సెస్ ఆ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని, ఇప్పుడు వచ్చింది కదా బ్రెజిల్ నుంచి మనం తెప్పించుకున్నాం కదా 25 టన్నులు మత్తు పదార్థాలు, మందు పదార్థాలు, వాటిల్లో సబ్స్టాన్సెస్ ఏమేమి ఉండే అవి బయటికి తీయాలి. ఇవన్నీ కోయిన్సైడ్ అయినాయి అనుకో, ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా కోసం తెప్పించిన పదార్థాలని తేట తెల్లమైపోద్ది. ఆ రిపోర్టు రాకుండా మనం ఏమి మాట్లాడుకున్నా, సైంటిఫిక్ రిపోర్ట్ రాకుండా, మన RRR గారు అదే కదండి చెన్నై ల్యాబ్లో ప్రైవేట్ టెస్ట్ వెళ్ళదన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు RRR రఘురామకృష్ణరాజు గారు ఒక రిపోర్ట్ చేపించాడు. ఆయన ఏంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ బ్రాండుల్లో చాలా తీవ్రమైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి, అవశేషాలు ఉన్నాయని ఆయన చెప్తే ఆయన మాట ఎవరు నమ్మల. ఇప్పుడేం చేయాలా? మోడీ గారు ఖచ్చితంగా నార్కోటిక్ ల్యాబొరేటరీస్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి లిక్కర్ అంతా దాంట్లో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉన్నాయో అవి తీసుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నాను, లిక్కర్ తాగే అలవాటు ఉన్నటువంటి శ్రామిక వర్గం ఉంటుంది కదా, వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి. తీసుకొని ఆ అనాలిసిస్ రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ చేయకూడదు. స్టేట్ గవర్నమెంట్ చేసేస్తే మార్చేస్తారు. రఘురామకృష్ణరాజు రిపోర్ట్ మార్చేశారు కదా డాక్టరు, ఆ రోజు ఏం కొట్టలేదని ఇచ్చింది కదా గుంటూరులో రిపోర్టు, అట్లా తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంటే రంగంలో దిగి, మోడీ టీం రంగంలోకి దిగి, మోడీ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకొని తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. ఇది మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి A2 ముద్దాయిగా విజయసాయి రెడ్డి ఉండి 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు పెట్టుకొని వీళ్ళు ఇంతవరకు జడ్జిమెంట్ రాలేదుగా, ఇంతవరకు కోర్టులు కూడా ఇవ్వలేదుగా. కాబట్టి ఈ లిక్కర్ కేసు 192 కేసులకి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుగా సుబ్బు గారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మన December 31 నాటికి కంట్రోల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుండ 1,15,000 కోట్ల లిక్కర్ వ్యాపారం చేశారంట. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి చూసుకుందాం సుబ్బు గారు, ఎంత అయి ఉంటుంది? 1,25,000 కోట్ల రూపాయలు ఏపీ బేవరేజెస్ కార్పొరేషను టర్నోవర్ చేసిన మాట. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ఇదంతా పేద ప్రజల సొమ్మేగా, పేద ప్రజల సొమ్మేగా. పేద ప్రజలకి ఏందో సంక్షేమ పథకాలు మాటన నేను ఇచ్చినానని చెప్పి లెక్కర్ రూపంలో లాగేసిండుగా. కాబట్టి ఇది గవర్నమెంటే ముద్దాయి. ఇందులో లెక్కర్ వ్యాపారం చేస్తుంది గవర్నమెంటే. కాబట్టి విశాఖపట్నం పోర్ట్లో చిక్కినటువంటి డ్రగ్స్లో ఏదైతే కంటామినేట్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లెక్కర్లో సబ్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయో, తర్వాత శ్రామిక వర్గంలో తాగే లెక్కర్ మీద ఏదైతే సబ్స్టాన్సెస్ ఉన్నాయో, ఈ 3 అనాలిసిస్ రిపోర్టులు తీయాల్సిన బాధ్యత, వెలికి తీయాల్సిన బాధ్యత సిబిఐ మీదే ఉంది. అందువల్ల నేను ఫైనల్గా చెప్పేది అదే, సిబిఐ మీద ఉంది. సిబిఐ ఎవరి కింద ఉంటుంది? పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది. ఈడీ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. సిఐడి ఎవరి కింద ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది. సిబిఐ ఏమో పిఎంఓ ఆఫీస్ కింద, సిఐడి ఏమో సీఎంఓ ఆఫీస్ కింద, ఈడీ ఏమో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కింద, ఏసీబీ ఏమో రాష్ట్ర ఆర్థిక మంత్రి కింద ఉంటుంది. ఇంకా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉందిగా, అది కూడా వేయాల. తర్వాత ఇంకో క్లూ ఇస్తా సుబ్బు గారు మీకు. జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కమిషనర్ ఇంతవరకు రంగంలోకి దిగల. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎగ్జిమ్ అని ఉంటుంది, EXIM ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని ఒక సంస్థ ఉంటుంది. ఈ ఆడిట్ చేయండి, కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ రంగంలోకి దింపి, రాజ్యాంగబద్ధ సంస్థే కదా జిఎస్టీ కమిషన్. యాడ్ నుంచి ఎక్కడికి పోయింది, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు, ఎక్కడికి పోయిండు, దొరికిపోతారు కదా దొంగల. అంటే గుమ్మడికాయల దొంగ ఊరంటే విజయసాయిరెడ్డి ఎందుకు పులుంకుంటుండో? ఆయన అదాన డిస్టిలరీ సంగతి తొందరలోనే బయటకు వస్తుంది. ఆల్రెడీ నాకు తెలిసిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ నుంచి 15 రోజుల నుంచి ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద డేగ కన్ను పెట్టి డాక్యుమెంట్లు అన్నీ లాగుతారు. త్వరలో జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, ఎంటైర్ క్యాబినెట్కి దిబిడే ఉంది. ఇప్పుడు నాకు చివరి డౌట్, ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సిబిఐని అడ్డుకున్న అధికారులు, వారి మీద ఈ యొక్క సిబిఐ వారు చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటారా? లేకపోతే వీళ్ళని పంపించినటువంటి అధికారుల మీద చర్యలు ఏమైనా తీసుకుంటారంటారు? ఆ చర్యలు తీసుకోగానే స్టామినా ఉందంటారా? అలా పవర్ ఉందంటారు? పవర్ ఉంది. సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది ఏం చేయాలంటే సిబిఐ కాదు, ఈడీ రంగంలోకి దిగాల. ఈడీ యాక్ట్లు వర్తించవు, ఈడీ యాక్టులు బెయిల్కి వర్తించవు. ఈడీని దింపాల. మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది కదా, దాని మీదనే కదా కేజీ వాళ్ళని అరెస్ట్ చేసింది, వర్తించవు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు కాదు, ఈడీని రంగంలోకి దింపాల, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ చెప్తుండదా, ఇప్పుడు బ్రెజిల్కి పోయింది కదా డబ్బు, ఆ డబ్బు ఏ అకౌంట్ నుంచి పోయింది? డబ్బు అంటే ఫారెన్ డబ్బు పోయింది కదా, అక్కడి నుంచి ఇంటర్పోల్ సాయం తీసుకొని ఈడీ రంగంలోకి దిగితే ఎవరెవరు ఈ బోషడీకే పనులన్నీ చేశారని ఈ బోషడీకే గాలని ఎత్తి బెయిల్ రాకుండా జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే సిబిఐ ఒక వెత్తు, రెండోది ఏంటి, ఈడీ రంగంలోకి దిగితే పని అవద్ది. ఈ ఎవరెవరు సీఎం ఆఫీస్ నుంచి బేరసారాలు చేశారు, ఎవరెవరు అడ్డుకున్నారు. సిబిఐ అధికారులు సామాన్యులు కాదు. సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఖర్చు చేశారా ఏందా? జేడీ లక్ష్మీనారాయణ ఎవరు ఖర్చు చేసిండే ఏందా? 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నాకేసిండని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టులో ఛార్జ్ షీటు ఫైల్ అయ్యి ఉంది. అందువల్ల ఏంటంటే ఈడీ కూడా రంగంలో దిగితే ఈ సీఎం ఆఫీసులు, IAS, IPS ఆఫీసర్ల మధ్య బానిసలుగా బతికేస్తుండ్రు. వాళ్ళు సెంట్రల్ సర్వీస్ వాళ్ళు కదా సుబ్బు గారు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంజాయిషి ఇవ్వాల్సుకొచ్చు. నిన్న ఈసీకి పిలిచి 4 ఎస్పీలను, రెడ్డి గారి ఎస్పీలను ఏం చేసిండా? ఆ చెంపలు ఈ చెంపలు వాయించి త్వరలో డిస్మిస్ అవుతారు వాళ్ళు. ఇది కూడా రాసి పెట్టుకోండి డైరీలో. ఎన్నికల విధుల నుంచి CS గారిని, DGP గారిని, ఆ 4 ఎస్పీలని, పల్నాడు ఎస్పీ, ఆ కడప ఒక ఎస్పీ, ఈ 4 ఎవరైతే ఉన్నారో ఎస్పీలు, వీళ్ళందరినీ త్వరలో సస్పెండ్ అయిన చేస్తారు, డిస్మిస్ అయిన చేసేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే.